పుట్టబోయే బిడ్డ ఇలా ఉండాలి, అలా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అని ప్రతి కపుల్ అనుకుంటున్నారు కదా. ఓన్లీ శారీరకంగానే కాకుండా మానసికంగా, స్పిరిచువల్లీ కూడా మనం బిడ్డని చాలా స్ట్రాంగ్ చేయొచ్చు అనే విషయం మీకు తెలుసా? ఈరోజు ఈ వీడియోలో నేను డాక్టర్ సత్యదీప, ఈ జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ యూట్యూబ్లో నేను మీకు ఇవన్నీ సీక్రెట్స్ చెప్తాను. సో ఆఖరి వరకు వెయిట్ చేయండి. గర్భ సంస్కారం అంటే గర్భంలో ఉన్న బిడ్డ పైన జరిగే సంస్కారాన్ని గర్భ సంస్కారం అంటారు. ఇది ఒక ఏన్షియన్ ఆయుర్వేదిక్ ఒక రిచువల్ అన్నమాట. ఉట్టి రిచువల్ కాదు, దాని వెనక ఉన్న సైన్స్ చాలా చాలా డీప్ అన్నమాట. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనం తినే ఆహారం నుంచే మన బిడ్డ పెరుగుతూ ఉంటుంది కదా, అలాగే మనం చేసే ఆలోచనల వల్ల, మనకుండే సరౌండింగ్స్ వల్ల కూడా బిడ్డ పైన ప్రతి క్షణం తన ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక పొలంలో నాటు వేయాలి అనుకుంటే ఫస్ట్ పొలంని రెడీ చేస్తాము, మట్టి క్లియర్ చేస్తాము, దాంట్లో వాటర్ పోసి పెడతాము, మంచి క్వాలిటీ సీడ్ వేస్తాము. అలాగే పుట్టబోయే బిడ్డ మంచి హెల్దీగా ఉండాలి శారీరకంగా, మానసికంగా అంటే అది కూడా అంతే కేర్ మనం తీసుకోవాలి. ఖచ్చితంగా స్పర్మ్ క్వాలిటీ, ఓవం క్వాలిటీ బాగుండాలి. దాంతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా అంతే బాగుండాలి. అలాగే మన ఆలోచన విధానం, మన విహారం అంటే మనం తీసుకునే లైఫ్ స్టైల్ ఏదైతే ఉంది అన్ని క్లియర్ గా ఉండాలి. సో ఈ గర్భ సంస్కారంలో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. మెయిన్ ఫస్ట్ తీసుకునే ఆహారం అది సాత్వికంగా ఉండాలి. సాత్వికమైన ఆహారం అంటే ఏంటి అంటే జనరల్ గా హెల్దీ నరిషింగ్ డయట్. వీలైనంత వరకు ప్రెగ్నెన్సీలో జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అయ్యో నాకు పానీపూరి తినాలనిపిస్తుంది, నాకు చికెన్ తినాలనిపిస్తుంది, నాకు కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అంటే మన టేస్ట్ బర్డ్స్ ఒక్కసారి ఒక దానికి అలవాటు అవుతే అదే కావాలని కోరుతూ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ హెల్దీ. గుర్తుపెట్టుకోండి. సో వీలైనంత వరకు ఆ 9 months కంపల్సరీ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. అలాగే ఈ వాయిలెంట్ మూవీస్ కానీ, చాలా ఎక్కువ ఏమంటారు బిజీ, మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేసే మూవీస్ కానీ, హై అడ్రినాలిన్ మూవీస్ అలాంటివి కూడా అవాయిడ్ చేయడం కరెక్ట్. సో డయట్, లైఫ్ స్టైల్ అనేది చాలా ఏమంటారు కూల్గా, నరిషింగ్గా ఉండాలి. అలాగే మన బిహేవియర్ కూడా చాలా వరకు ప్రతిదీ లైఫ్లో గడబడ్ 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 ఉంటుంది. మన బిజీ లైఫ్లో అసలు మనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఏం చేయాలో తెలీదు. ప్రెగ్నెన్సీ ఉంది, పుట్టబోయే బిడ్డకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి లైఫ్ ఇవ్వాలి, మనం మంచి సంపాదించాలి అనుకొని చాలా తొందరపడుతూ ఉంటాం. కానీ ఇది కరెక్ట్ కాదు. ప్రతిదీ ఆ 9 months ప్రతి క్షణం, ప్రతి కపుల్ అంటే ఈ మధ్య ఆ ట్రెండ్ వచ్చింది కదా, మనం వీఆర్ కపుల్ అని చెప్పి హస్బెండ్ వైఫ్ ఇద్దరు అనుకుంటూ ఉంటారు. సో ఇద్దరు కూడా ప్రశాంతంగా ఈ 9 months చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. సో ప్రతి వర్క్ అనేది ప్లాన్ చేసుకొని చేయండి. గడబడి గడబడి కాకుండా మార్నింగ్ కొంచెం తొందరగా లేవడము, మంచి ఎక్సర్సైజెస్ చేయడము, ఎస్పెషలీ యోగాలో కూడా ఆసనాలు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే ఈవెన్ ద బేబీ బికమ్స్ వెరీ స్ట్రాంగ్. సో ఫిజికల్ హెల్త్ మీద కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. వినే మ్యూజిక్ కానీ, లేదంటే చదివే బుక్స్ కానీ, చూసే మూవీస్ కానీ అన్నీ ఒక ప్రశాంతంగా అయినా, లేదంటే ఒక జాయ్ఫుల్ ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రెగ్నెన్సీ అనేది మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతే అవే ఎఫెక్ట్స్ అన్ని బిడ్డ పైన పడుతుంటుంది. మీరు ఆ మూవీ చూసే ఉంటారు కదా, ఆల్ ఈజ్ వెల్ అని దాంట్లో ఒక వర్డ్ అనగానే బిడ్డ కిక్ చేస్తుంది. సో ఇది మూవీలోనే చూపించారని కాదు, రియల్లో కూడా ఇది జరుగుతుంది. సో మనం ప్రతిదీ అంటే మన థాట్ కానీ, మనం అనుకునే ఆలోచనలు కానీ అన్ని బిడ్డ పైన ఎఫెక్ట్ ఉంటుంది. సో గర్భ సంస్కారం అనేది జస్ట్ ఒక రిచువల్ కాదు, ఇట్స్ ఎ వెరీ వెరీ డీప్ సైన్స్. ఈవెన్ మోడర్న్ సైన్స్ హెస్ ప్రూవ్డ్. మనం ఇప్పుడు అల్ట్రాసౌండ్ చేసి కూడా మనం చూడొచ్చు. ఏదైనా ఒక మ్యూజిక్ వింటుంటే, అంటే ఇప్పుడు బీథోవెన్ మ్యూజిక్ ఉంది, అలాంటి మ్యూజిక్ విన్నప్పుడు బేబీ చాలా కామ్ గా అయిపోతుంటుంది. అందుకోసమే పాతకాలంలో పెద్దవాళ్ళు రామాయణం వినండి, లేకపోతే భగవద్గీత వినండి ఇలాంటివి చెప్పేవాళ్ళు. గుడికి వెళ్ళండి, మంచి మంచి విషయాలు చేయండి. ప్రతిదీ అంటే అందరూ దేవుణ్ణి నమ్మాలి అని నేను చెప్పను, కానీ ఒక మంచి థాట్ ప్రాసెస్, ఒక మంచి ఆలోచన అనేది చాలా చాలా ముఖ్యం. సో ఆహారం అంటే మన ఫుడ్, మన లైఫ్ స్టైల్, మన థాట్ ప్రాసెస్, మన ఎక్సర్సైజెస్ అన్ని బ్యాలెన్స్డ్ గా, పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇది ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా ఒక జెమ్ లాగా పుడుతుంది. అది మన బాధ్యత. ఎందుకంటే ఒక వచ్చే జనరేషన్ మనకంటే ఇంకా గొప్పగా పుట్టాలి అని ప్రతి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో మన బాధ్యత, మనం ఇది ఈజీగా చేయగలుగుతాం. ఇది మనకు తెలియాలి, ఇది మనం ఖచ్చితంగా ఎలా చేయాలి. ఎందుకంటే ఈ మధ్య గైడెన్స్ లేదు. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండేది, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, అమ్మాయి ఇలా ఉండు, ఇలా తిను, ఇది తినకూడదు అందరు చెప్పేవాళ్ళు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి, చాలా అంటే బిజీ అయిపోయాం. ఏం చేయాలి, ఏం చేయకూడదు అస్సలు తెలియకుండా అయిపోతుంది. అలా కాకుండా మీ గైడెన్స్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు మా దగ్గర జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ కి రావచ్చు. ఒక డీటెయిల్ కన్సల్టేషన్ ఫాలో అవుతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి
డిఫరెంట్. సో ప్రతి వ్యక్తి ఫాలో అవ్వాల్సిన ఆహారం అంటే డయట్, లైఫ్ స్టైల్ కూడా చేంజ్ ఉంటుంది. సో వీ హ్యావ్ దిస్ 1-on-1 సెషన్. అంటే ఎవరైతే కపుల్ గా మన దగ్గరికి వస్తారో వాళ్ళ డైలీ రొటీన్ చూసుకొని వాళ్ళకు ఒక అడ్వైజ్ ఇస్తాం. వాళ్ళ ఫుడ్ ఎలా ఉండాలి, వాళ్ళ డయట్ ఎలా ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, యోగా థెరపీస్. ఎవ్రీ వీక్ వీ హ్యావ్ సెషన్స్. అంటే ప్రతి వారం మీరు మా దగ్గరికి రావచ్చు. ఒకవేళ రాని పరిస్థితి అంటే ఆన్లైన్ సెషన్స్ కూడా ఉంటాయి. దానికోసం మీరు మా సెంటర్ కి వచ్చి మీకు కావాల్సిన పద్ధతిగా ఇవన్నీ గర్భ సంస్కారం మీరు నేర్చుకుంటే వచ్చే బిడ్డ మాత్రం జబర్దస్త్ గా పుడుతుందన్నమాట. సో ఖచ్చితంగా మీ గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన ఎవరన్నా మీ కపుల్ ఇలా ఉన్న వాళ్ళు, వీఆర్ కపుల్ అన్న వాళ్ళకి మీరు ఈ వీడియో షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.